ఎవరు ఎక్కకన్నా నుంచోకుండా ఉండాలి. గ్లాసెస్ విడిగా పెట్టాం. వచ్చేసరికి అన్నీ కూడా
आवाहिता श्रीमान ब्रह्मेंद्र स्वामी देवताभ्यो नमः विराट स्वकर्मा ब्रह्म देवताभ्यो नमः स्वस्तिरा भवाद वरदा भवाद मगा भवाद प्रसन्ना भवाद स्थिरासनं गुरु दिव्यसे ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि भक्त्याय नमः ओयामि नमः ओयंद्रे नमः ओमते नमः वसुके नमः वसाय नमः वरके नमः भविष्णवे नमः भविष्णवे नमः Namaste మార్కెట్ లో విశ్వకర్మ జయంతి భోజనాలు స్కాలర్షిప్ ఇస్తాం రండి భోజనానికి కనుక్కోవాలి
సరే సరే పెట్టు ఒకసారి నాకు సరే బైక్ మెకానిక్ అన్నా క్యాంటీన్కి ఎదురుగానే ఉంటుంది. అన్నా క్యాంటీన్కి సర్కార్ బారి విశ్వకర్మ జయంతి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వేచి ఉన్నారు కాబట్టి మరి వారిని వేదిక మీదకి పిలిచే ముందు
మరి సభ్యులందరూ కూడా వారి సీట్లలో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నా. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి ముందుగా మన నవేంద్ర కామాక్షి స్వర్ణకార సంఘ అధ్యక్షుడు జింకా జుబిలారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన లెజెండ్ మన రాష్ట్ర అధ్యక్షులు కర్ణ వేణుమాధవ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అంటే కాదన్నా మా స్వర్ణకార సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు మీరే కాబట్టి ముందుగా మీరు వస్తే తర్వాత అలాగే మేజిస్ట్రేట్ గారిని మీరు ఆహ్వానించుకుంటాం. అలాగే మనం అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మా గురువు గారు దేవు నరసింహారావు గారు మన మేజిస్ట్రేట్ వారిని కూడా మెట్రోపాలిటన్ వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా సభ్యులందరూ కూడా అలాగే మన నవేంద్ర కామాక్షి స్వర్ణకార సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి జనార్దన్ సంస్థల గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి మా కార్యక్రమంలో తోడుండి ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం అనుబంధంతో మేము నడుచుకొని మరి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దమన్ సింగ్ ప్రకాష్ గారిని కూడా వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మరి కృష్ణా జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి కైసర్ భాషా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభ్యులు కూడా దయచేసి కూర్చోండి, ఎందుకంటే వెనకాల వాళ్ళు కూడా కనబడేట్టుగా ఉంటుంది. అందరూ అతిథులు కూడా ఉన్నారు, చక్కగా ఫ్యామిలీస్ వచ్చారు మన కార్యక్రమానికి. అలాగే రాష్ట్ర స్వర్ణకార సంఘ ఉపాధ్యక్షుడు షేక్ అమ్మానుల్లా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్ర స్వర్ణకార సంఘ అధికార ప్రతినిధి పి సాయి కిరణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ నగర బీసీ అధ్యక్షులైనటువంటి చెప్పాడ చంద్రు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులైనటువంటి తాటికొండ రంగబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రండి రండి. అలాగే స్వర్ణకార సంఘ సీనియర్ నాయకులైనటువంటి పట్టాల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి మనం 2017 నుంచి కూడా విశ్వకర్మ జయంతి అనే పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాం. అది సభ్యులు సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా విచ్చేసినందుకు మీకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా అధ్యక్షులు వారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జై విశ్వకర్మ భగవాన్ కి, జై విశ్వకర్మ భగవాన్ కి, జై విశ్వకర్మ భగవాన్ కి. ఈరోజు నవ్యాంధ్ర స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవములు అంగరంగ వైభవంగా 5 దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అతిరథ మహారథులు వేదికను అలంకరించినటువంటి వారందరూ కూడాను వివిధ గవర్నమెంట్ హోదాలలో, అదేవిధంగా పలు రాజకీయ సేవా కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉండేటటువంటి వీరందరూ కూడాను మన నవ్యాంధ్ర స్వర్ణకార సంఘీయుల కొరకు మిమ్మల్ని మరి
ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి మా యొక్క నవ్యాంధ్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు కానీ జాయింట్ సెక్రటరీస్ ఆర్గనైజేషన్ ఎంతో కష్టపడి ప్రయాసలో కూడితోటి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మరి దేశం మొత్తం మీద కూడాను శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఒక్కొక్కరికి 10 నుంచి 12 ఆహ్వానాలు ఉన్నా మరి ముఖ్యంగా మన నవ్యాంధ్ర దగ్గరకు వచ్చి మరి వారు వచ్చారు, వారిని సాగరంగా గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క మన ప్రేమ సంఘం మీద ఉన్నటువంటి వారిని కూడాను క్లుప్తంగా మీకు జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు మన సభ ప్రారంభకులు డిఎస్ ప్రకాష్ గారిని ఈ సభను ప్రారంభించవలసిందిగా కోరుచు. మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలకి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సొంతకార సోదరులకి మరియు మహిళలకి, తోబుట్టువులకి కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 9 సంవత్సరాలు ఈ సంఘాన్ని స్థాపించి మరి ప్రతి కార్యక్రమంలో కూడా నవ్యాంధ్ర ఒక మార్కుని చూపించుకుంటూ అందరిలాగా పదవి తీసుకొని కార్యక్రమాలు చేసే విధంగా కాకుండా స్వర్ణకారుడికి అతికి దగ్గరలో అతనికి ఉన్నటువంటి కష్టాలు కానీ బాధలు కానీ అడిగి తెలుసుకొని తీర్చడానికి ఈ నవ్యాంధ్ర సంఘం ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా వారు 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే రకమైనటువంటి మర్యాదతో వారు మమ్మల్ని వేదిక మీద ఈ స్థానాలు ఇచ్చి మాకు ఈ పెద్దల స్థానంలో కూర్చోబెడుతున్నారు. మరి వారికి వారి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నవ్యాంధ్ర టీం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ప్రజల్ని ఆకర్షిస్తూ రాష్ట్రం మొత్తం మీద కూడా స్వర్ణకార సంఘాలన్నింటిలో కూడా ఈ నవ్యాంధ్ర ఒక ప్రత్యేకత అందరూ గుర్తించి మరి ఈ నవ్యాంధ్రలో కూడా జిల్లా వారీగా మీ యొక్క అభిప్రాయం తెలిపారు, సంతోషం ఉంది. అదేవిధంగా మన కార్పెంటర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వీరు కూడాను రాష్ట్రానికి అధ్యక్షులుగా వారు ఉన్నారు. వారు ఈ యొక్క వర్కర్స్కి, స్వర్ణకారులు కానీ కార్పెంటర్స్ కానీ ప్రభుత్వం ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతాయి అనే విషయాల్లో అకుంఠిత దీక్షతోటి వారు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార సంఘం ఈరోజు విశ్వకర్మ జయంతి పూజా మహోత్సవం మండలంలో జరుపుకోవడం అనేది, అందులో నన్ను భాగస్వామ్యం చేయడం మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక వ్యవస్థ నడవాలి అని అంటే ఐకమత్యమే మహాబలం. మీరందరూ కూడా భవిష్యత్తులో కలిసికట్టుగా ఉంటూ మీ హక్కుల సాధన కోసం, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం, సంఘం కోసం మన కోసం సంఘం అనేలాగా అందరూ సమస్యగా నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలకి, చిన్నలకి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. కొత్తగా ఏం చెప్పాల్సిన ఏం లేవు. ఇక్కడ ఉన్న బుల్లెట్లు మొత్తం కూడా నాతో సమానమైనటువంటి బుల్లెట్లే. ఎందుకంటే నేను ఏదైతే ఆవేశంతో బయటకు వచ్చి మనకు కావాల్సిన హక్కుల కోసం కానివ్వండి, మన సమస్యల కోసం కానివ్వండి, మనకు అవసరాల కోసం కానివ్వండి, మన అభివృద్ధి కోసం కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి, మన వృత్తి రక్షణకైతే కానివ్వండి, ఎక్కడ ఆత్మగౌరవంతో తల తగ్గకుండా కూడా నేను ముందుకు వెళ్తుంటే నాతో పాటుగా సమానంగా ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నన్ను గైడ్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే 97, 98లో నేను జగ్గపేటలో అధ్యక్షుడిగా ఉన్నా. 18-19 ఏళ్ళు వయసు నాకు. 500 మంది సభ్యులను దానికి సంఘానికి అధ్యక్షుడిగా గెలిచాను. గెలిచిన 2 సంవత్సరాల్లోనే జిల్లా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలంటే రావడం కాదు, ఒక ఆయనేమో అధ్యక్షుడిగా ఉన్నాయన, వారు ఆ రోజున సత్యానంద్ గారు ఉన్నారు.
ప్రధాన కార్యదర్శి గారేమో ఇప్పుడు మన ముందున్న జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు, గుడిగారు సన్నకార సంఘ సభ్యుడిగా ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తానికి దేవునరసింహరావు గారు ప్రధాన కార్యదర్శిగా, ఇవాళ విజయవాడ మెట్రోపాలిటన్ జడ్జి గారు ఆయన ఆ రోజున జడ్జి గారు సెలెక్ట్ అవుతూ యువకుడు ఉత్సాహవంతుడిగా ఉన్నాడని చెప్పేసి నన్ను ఈ ట్రాక్ మీద ఎక్కించి ఆయన తప్పుకొని శుభ్రంగా ఆఫీసర్ అయిపోయి నేనేమో రాష్ట్రం మొత్తం తిరిగేది చేసింది ఆయనే నాకు. అన్నగారు పెద్దలు స్వాగతం. राशि का अपने पास समय నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరపడం, ఇక్కడ మీరందరూ కూడా హాజరు కావడం అభినందన తెలియజేస్తా ఉన్నా. అభినందన తెలియజేస్తూ మొన్న ఈ మధ్య మనం బంగారు బిస్కెట్లు పంచాం, లోన్లు, దానికి కూడా చాలా బ్రహ్మాండంగా మరి నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం వాళ్ళు టీం పనిచేసింది. రేపు మళ్ళీ ఇంకో 2-3 నెలల్లో ఇప్పటికే 14 కోట్లు మనం పంచడం జరిగింది. ఇంకా మళ్ళీ 15 కోట్లు 20 కోట్లు మళ్ళీ జనానికి పంచే బాధ్యతలో కూడా నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం బాధ్యత తీసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, పచ్చికా నుంచి నిజం మాట్లాడితే రోజు మెరుస్తాం, అబద్ధం మాట్లాడితే 1 రోజు 2 రోజులు మెరుస్తాం. మనం పక్కన వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మనం తిట్టుకునే పరిస్థితి మాత్రం నాయకత్వంలో తెచ్చుకోవద్దు. నేను ఒకసారి చెప్తా ఉన్నా, ఎండాకాలం వస్తే మీరు పుచ్చకాయలు పంచుతున్నారు, ఐస్ క్రీములు పంచుతున్నారు, షర్బత్తులు పంచుతున్నారు. మళ్ళీ అమావాస్య వస్తే మొత్తం ప్రతి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు చేయాలో మరి వాళ్ళ పెద్దల ఫోటోలు పెట్టి మరి వాళ్ళకి గుర్తు తెచ్చుకొని వాళ్ళ సేవని మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారు. కానీ ఆ రోజున అమావాస్య రోజు ప్రత్యేకంగా కొంత ఖర్చు పెట్టి 4 అన్నదానం లాగా చేసి మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నందుకు ముఖ్యంగా నేను జంగా దివ్యనారాయణ గారిని, మరి వెంకటేశ్వర గారిని, భాషా గారిని, ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తాన్ని కూడా, ఎందుకంటే పేర్లో మొత్తం ఇక్కడ ఉన్న పేర్లో సగం పేర్లు చెప్తాను నేను, సలాం దగ్గర నుంచి మొత్తం అందరి వినయ్ మొత్తం అందరి పేర్లు చెప్తాను నేను. మా భాష బంగారు పని చేశాడు, కానీ ఇప్పుడేమో రాజకీయ నాయకుడు లీడరు, నా పక్కన తిరిగి లీడర్ అయిపోయాడు. ఇక మొత్తం తెలుగుదేశం పార్టీలో త్వరలో మంచి లీడర్ అవుతాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి తమ్ముడు చంద్రులు చూసుకోండి. మళ్ళీ కిరణ్, అమానల్లా గారు, నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, కష్టంలో ఉంటే కాపాడండి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరందరూ పనిచేయండి అని తెలియజేస్తూ మీరు చేసే కార్యక్రమం మరింత ముందుకెళ్లాలని, డిస్టర్బ్ లేకుండా నేను వెళ్తున్నా. ఎవరు లెగవద్దు, పైకి నా వెనక రావద్దు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు గారు ఇక్కడ కూర్చుంటారు, రెండు విజయం రండి, నా సీట్లో రండి. కాదు కాదు, నేనేనే చేయనండి, ఇక్కడ పెద్దలతో పంపించండి. నేను ఈ సాయం టేకి జగన్నాథం గారు ఎవరు వారి కుటుంబానికి టేకి జగన్నాథ్ ఎవరు శిల్పడి ఒక్క నిమిషం పట్టుకోమ్మ తీసుకున్నాక భోజనం చేసి కూర్చొని కార్యక్రమానికి వచ్చారు. ఆ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చల్లపల్లి శ్రీనివాసరావు గారు వచ్చేశారు. వారిని సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాము. చాలా కూర్చుంటే ఆ విశ్వకర్మ
భగవాన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. తస్మై ఓంకారాయ నమో నమః. ఓం గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇవాళ మనం విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు విశ్వకర్మ అంటే ఏమిటి, ఎందుకు ఈ ఉత్సవాన్ని జరుపుతున్నాం అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. నభూమి నచయంతేజో నచవాయ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్ర నక్షత్తారక సర్వశూన్యం నిరాడంబరం స్వయంభో విశ్వకర్మ. అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సూర్యుడు, చంద్రుడు ఎవ్వరూ లేనప్పుడు ఉన్నటువంటి మహా వెలుగు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ ఈ యొక్క మహా ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన ఏ రకంగా సృష్టించాడు? ఆయన యొక్క సంకల్పం అద్భుతమైనటువంటి సంకల్పం. పంచబ్రహ్మలను సృష్టించాడు ఆయన. మను, మయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ. ఈ పంచబ్రహ్మల్ని సృష్టించి ఈ యొక్క సృష్టి యొక్క విధానాన్ని వారికి చెప్పి వారినే మనం ఏమంటామంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్యుడు. ఈ ఐదుగురే పంచబ్రహ్మలు. వాళ్ళనే అంటాం ఇంకొకటిగా భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము. ఇవన్నీ ప్రకృతిలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని లో ఉన్నాయి. ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ విశ్వకర్మ భగవానుడు మరి ఇంత సృష్టిని చేసి మనందరికీ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వారు మనందరికీ ఇచ్చారు. ఈ ప్రపంచ జీవకోటి అందరికీ ఇచ్చారు. వారిని పంచుకోవడం అనే రోజు అసలు ఈ విశ్వకర్మ జయంతి కాదు ఇది. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. విశ్వకర్మ పుట్టడం లేదు, ఆయన స్వయంభూ ఉన్నాడు. యజ్ఞ మహోత్సవం ఇది. ఈ మహాయజ్ఞ మహోత్సవాన్ని మనం చక్కగా చేసుకుంటున్నాం. అసలు ఇది ఏంటంటే మాఘ శుద్ధ త్రయోదశి రోజున చేయాలి. కానీ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి ఎన్టీ రామారావు గారు 1985లో విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తారీఖుని సెలవు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని మనం సెప్టెంబర్ 17వ తారీఖుని చేసుకుంటున్నాం. అసలు మాఘ శుద్ధ త్రయోదశి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అప్పుడు చెయ్యాలి మనం. అయినా భగవంతుడిని ఎప్పుడైనా పూజించడం మర్చిపోయామంటే ఇక్కడ పని అంటే మనకి తినేటువంటి పదార్థాలు, వంట పదార్థాలన్నీ చేసినటువంటి మహనీయుడు. అట్లాగే విశ్వజ్ఞ బ్రహ్మ. విశ్వజ్ఞ బ్రహ్మ అంటే ఏంటి? ఇవాళ మాంగళ్యాన్ని తయారు చేసి ఇవ్వగలిగినటువంటి ఆ విశ్వకర్మని కాటేసి మంచి సమయం చూసి వారికి బంగారం ఇచ్చి ఈ యొక్క సూత్రాలని తయారు చేయమని చెప్పేవారు. ఆ విశ్వకర్మ కూడా
మంచి తిథి వార నక్షత్రాలు చూసుకొని శుద్ధుడై ఆ యొక్క సూత్రాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి. అది ఎంతో వైభవంగా అది మేళతాళాలతో ఆ యొక్క శిల్పికి సన్మానం చేసి దాన్ని తీసుకునేవారు. అటువంటి మాంగళ్యాన్ని అందించినటువంటి విశ్వజ్ఞ బ్రహ్మ. ఆ బ్రహ్మని ఇవాళ మనం స్వర్ణ శిల్పులుగా మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ మరి అనేక రకమైనటువంటి మార్పులు పనిలో వచ్చేసి స్వర్ణకారులు చాలా వెనకబడిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పని లేదు. ఇవాళ మరి ఈ పెద్ద పెద్ద వ్యవస్థలు వచ్చి స్వర్ణకారుల మీద రోడ్డు దగ్గర చూడు పొడగట్టేసి ఈ ప్రభుత్వాలు గుర్తించడం లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్వర్ణముక్తి చేసుకుని స్వర్ణముక్తి లేక ఇవాళ ఆటోలు తోలేవాళ్ళు, వాళ్ళు కరెంటు పని చేసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఎంతో మంది బాధ. ఎందుకంటే స్వర్ణముక్తి చాలా గొప్పది. ఎందుకంటే మాంగళ్యం వాడు చేసినటువంటి ప్రశ్నకి అంత ఉంటుంది. ఆ వీళ్ళ ఆయన ఎందుకంటే ఒక మ్యాజిస్ట్రేట్ గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు అంటే సంఘం మీద వాళ్ళకి గౌరవం చెప్పాలి. ఇవాళ నవ్యాంధ్ర సంఘం స్థాపించబడి ఎన్నో సంవత్సరాలుగా నారాయణ గారు, వెంకటేశ్వరరావు, అలాగే మరి కోశాధికారి, కార్యవర్గ సభ్యులు కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళ పనులు మానుకొని ఈ సంఘాభివృద్ధికి, సంఘ శ్రేయస్సుకి, అలాగే స్వర్ణకారుడి యొక్క ఇబ్బందిని తెలుసుకొని ఇందులో చూశాను నేను అనేకమైన సేవా కార్యక్రమాలు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని, ఎంతో మంది స్వర్ణకారుల్ని ఆదుకోవాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వారికి నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు తెలుపుతూ, మీరు ఏమనుకోవద్దు, వచ్చి వెళ్ళిపోయాను అనుకోవద్దు. నాకు వేరే 2-3 కార్యక్రమాలు ఉన్నాయి, నేను బయలుదేరుతున్నాను. ఎందుకంటే పెద్దవారు ఇక్కడ ఉన్నారు, వారిని విడిచి వెళ్తాం నాకు ఇష్టం లేదు. రెడీ అవ్వండి. వారికి నిత్యావసరాల సరుకులకి పంపిణీ చేయగల వెంటనే మన మునగపాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ నాపోలి స్వర్ణకార సోదరులందరికీ కూడా ఆ విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను అందరూ పెద్దలు చెప్పిందే అందరూ అదే సేమ్ చెప్తాను కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను. సంఘాలు ఎప్పుడు కూడా మనం ఏదైతే వృత్తి పనిచేస్తున్నామో ఆ సంఘంలో ఉన్న ఎవరికైనా సరే చిన్న సమస్య వస్తే ఉన్న అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, వారికి వచ్చిన విధంగా ఆపదలో ఉన్నారు వారి అన్న విధంగా పనిచేయాలి సంఘాలంటే. అది రాష్ట్రంలో నేను చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా గుండెల మీద చేసుకొని చెప్పగలను, నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం అంత గట్టిగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే తనకే వచ్చిన విధంగా పనిచేస్తున్న ఏకైక స్వర్ణకార సంఘం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే మనందరం కూడా ఇలాంటి నాయకులు మనకు ఉన్నందుకు వారికి అండగా ఉంటూ మనం కూడా తోటి వారికి సహాయపడుతూ
ఆ పెద్దలు చెప్పారు కదా, కార్పొరేట్ సంస్థల వల్ల ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాయి, ఎందుకంటే బదులు ఉండేవి అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మన సంఘ నాయకులకి సపోర్ట్ చేస్తూ మన తోటి వారికి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆదుకుంటూ ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు చెప్తున్నారండి, మీరు విశిష్ట అతిథులుగా ఉన్నారు. మరి తలాలపాటి శ్రీనివాసరావు గారు బయలుదేరారు. ఈ లోపు వీరిని మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఫ్యాన్స్ ఉన్నారో చిల్లపల్లి సీన్ కూడా సేమ్ అంతే ఉంది ఫ్యాన్స్. ముందుగా ఈరోజు విశ్వకర్మ భగవాన్ గారి జయంతి సందర్భంగా మనందరూ కూడా శుభాకాంక్షలు, అలాగే విశ్వకర్మ భగవాన్ గారి ఆశీస్సులు. అలాగే ఈ రోజున ఏదైతే నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార సంఘం వారు మన వృత్తిని, మన కళని మనం డెవలప్ చేయాలి, దాన్ని మనం గట్టిగా ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజున ఆ వృత్తిని మర్చిపోకుండా మన ఈ సంఘం యొక్క అధ్యక్షులు నారాయణ గారు కానీ, అలాగే మిగతా వెంకటేశ్వర గారు కానీ, చిన్నభాష గారు కానీ, ఇదంతా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం వారికి ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాను. ఈ రోజున మన స్వర్ణకార వృత్తి అంటేనే ఒక కళ. ఈ కళని అంతరించిపోకుండా మన ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు కానీ దీనికి ఒక మంచి గుర్తింపు ఇచ్చే విధంగా మన గోల్డ్ హబ్ ఏర్పాటు చేసేదానికి కృషి చేయడానికి వారు ముందు నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను మధ్య కూడా గుజరాత్లో అన్నీ వెళ్ళి అసలు వర్క్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా చేస్తున్నారు, మనం ఎలా డెవలప్ చేయొచ్చు అని చెప్పి దాంట్లో కూడా మనం లోకేష్ గారి సూచన నేను వెళ్ళడం జరిగింది. దేనికంటే మనకి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మనకి ఈ రోజున బలమైన నాయకులు ఏర్పడ్డారు. ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ ఒక బలమైన నాయకత్వం మధ్య మన వృత్తిని కాపాడుకొని దాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి ఒక రోడ్డు తప్పు ఒక ఎందుకంటే విజయవాడ అంటే మంగళగిరి ఆనుకొని ఉంది. దాదాపుగా నాకు తెలిసి విజయవాడలో స్వర్ణకార వృత్తిలో మంగళగిరి నుంచే చాలామంది 80-90% ఇందాక వెంకటేశ్వర చెప్పినట్టు దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఒక 5,000 మంది స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి మంగళగిరి నుంచి విజయవాడకి ఆటోలో వచ్చేవాళ్ళు, చిన్న చిన్న క్యారేజీలు పెట్టుకొని. ఈ రోజున వాళ్ళు కష్టపడి ఆ వృత్తిలో ఒక పెద్ద గొప్ప సంపాదించుకొని మళ్ళా 10 మందికి బాస్కెట్గా ఇచ్చిన పద్ధతి. దాన్ని మనం ఆ కళని ఇంకొంచెం ప్రోత్సహించే విధంగా మన సెకండ్ జనరేషన్, మన తర్వాత జనరేషన్ కూడా దాని మీద కొంచెం మనం ఫోకస్ పెట్టి ఇంకొంచెం అత్యాధునికమైన టెక్నాలజీతో కార్పొరేట్లకి ధీటుగా మనమే, ఎందుకని కార్పొరేట్లు అవ్వలేము, మనమే మన నెక్స్ట్ జనరేషన్ కార్పొరేట్ ధీటుగా మనం తీర్చిదిద్దడానికి మనం చేద్దాం. తప్పనిసరిగా అలాంటి పరిస్థితి వస్తుంది. మనమంతా కూడా ఇందాక పెద్దలు గురువుగా చెప్పారు, మంగళసూత్రాలు అంటే ఆచార్యులు చేసి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి ఆ మంగళసూత్రాలు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అంతా కూడా అది ఒక కమర్షియల్గా ఒక వ్యాపారం లాగా అయిపోయింది. కానీ ఆ యొక్క గుర్తింపుని ఫ్యాన్స్ భోజనం చేశారా? బాగున్నాయి చూచండి. నిత్యావసర సరుకులు కిట్ పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాను.
3 years కోర్స్ 3 years కోర్స్ అయిన తర్వాత నీకు ఇమ్మీడియట్గా జాబ్ అదే నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీకామ్ చేస్తావు బీకామ్ తర్వాత ఎంకామ్ చేస్తావు ఎంకామ్ తర్వాత గలగల చదువుకొని కూడా అప్పుడు కల్లా మొత్తం చేంజెస్ అయిపోతుంది. ఎందుకని 10th అయిపోయినంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి నీకు నచ్చిన ఇంజనీరింగ్ గ్రూప్ నచ్చిన గ్రూప్ బీఫార్మసీ తీసుకున్నావు అనుకో బీఫార్మసీలో ఏమవుతుంది ఆ సర్టిఫికెట్ ఉంటే నీకు నెల చెరువు 15,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. మెడికల్ షాప్ వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే ఏముండాలి బీఫార్మసీ సర్టిఫికెట్ ఉంటేనే కానీ వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటుంది కదా మీకు నెలకి 15,000 10,000 అంత డబ్బులు ఇస్తున్నాం ఆ సర్టిఫికెట్ మీద వాళ్ళు అప్లై చేస్తారు. అది ఎక్కువ మంది చేస్తారు. అలాగే నువ్వు ఇంజనీరింగ్ చేసావు ఇంజనీరింగ్ చేసినా కూడా నేను 3 years కన్నా నువ్వు వెయిట్ చేసావంటే షార్ట్ కట్ బాగా మనకి తొందరగా వచ్చింది ఈజీగా ఉంటుంది. తక్కువ చదువుకోవాలి తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి శాలరీ తెచ్చుకోవాలి మళ్ళీ మన ఎడ్యుకేషన్ ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలి బీటెక్ చేద్దాం అంటే అంతే కదా నువ్వు ఎంసెట్ ఇవన్నీ చదివే బదులు ఎంసెట్ రాసే బదులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ వాళ్ళకి పాలిటెక్నిక్ ఉంటుంది కానీ 10th క్లాస్ అయిపోయినాక పాలిటెక్నిక్ చేస్తుంది కనుక మీకు పూర్వంత టైం కలిసి మళ్ళీ ఎక్కువ మాత్రం అయిపోయింది నెక్స్ట్ మాత్రం ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ జాబ్ అర్థమైంది మనకి స్టాప్ కింద చేస్తాం తర్వాత ఫ్యూచర్లో మీరే కూడా ఒక జోడి షాప్ మెయింటైన్ పెట్టుకుంటారు. ఎందుకంటే భవిష్యత్ అట్లా చూస్తున్నారు కదా లోన్స్ ఎలా వస్తాయి మీరు ఎంతవరకు చదువుతున్నారు 10th క్లాస్ మీరు ఇంట్లో కూర్చొని చదువుకునే కోర్సెస్ ఉన్నాయి లేడీస్ కోర్సునే చేసిన కోర్స్ అది మనం జాబ్ చేస్తూ కోర్సెస్ ఉన్నాయి ఉమెన్స్ కోర్సెస్ సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు అది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే కోర్స్ చేసుకోవచ్చు. అది పాస్ అయితే 3 పేపర్లు ఉంటాయి ఆహారము పోషణ కోర్సు 3 పేపర్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఉండదు లెక్కలు ఉండదు హిందీ ఉండదు ఏముండదు తెలుగులోనే ఆకుకూర ఉపయోగాలు 4 ఉపయోగాలు రాస్తే మీకు 10 మార్కులు వస్తాయి. అలాగే 40 మార్కులు వస్తాయి. 40 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్తో సమానమైన బైపీసీతో సమానమైన సర్టిఫికేట్ వస్తాను. అది మీరు జాబ్ చేస్తూ చేసుకోవచ్చు. అది 6 months కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ వాల్యూ వచ్చి ఇంటర్మీడియట్ బైపీసీ సమానం. దాన్ని అది అయిపోయిన తర్వాత మీకు అలా ఎక్కువ ఉంటుంది. అలా చేసుకొని వెళ్తే మీకు సర్టిఫికేట్స్ పెరిగే కొద్ది మీకు లోన్స్ కానీ అడ్వాంటేజ్ బాగుంటుంది. అలాంటి ఏదైనా ఉంటే ఈ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మేము ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోండి అమ్మా. ఎందుకంటే సార్ మెజిస్ట్రేట్ మన జడ్జి గారు ఇక్కడ దాకా వచ్చి మన ఏంటంటే ఈ స్వర్ణకార వృత్తిలో ఉండి భావితరాలకి భవిష్యత్తు లేకుండా ఏదో ఉండే రకంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ చేస్తూ మరి ఈ రకంగా తోడ్పాటు చేస్తున్నందుకు మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇదే కాకుండా ఏ టైం అయినా సరే మీరు ఎలాగా అప్రూవ్ అవ్వాలి దాన్ని ఏం చేయాలనేది కూడా గైడెన్స్ పూర్తి సహాయ సహకారాలతో మీకు ఏర్పాటు చేయగలం. ఓకేనమ్మా. దానికి ఏ రకమైన ఇది కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. జడ్జి గారితో డైరెక్ట్గా మీకు చేపిస్తుంది. ఓకేనమ్మా. సంతోషం అమ్మా. దయచేసి పేరు పిలిచిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే
కొట్టుదాన్ని శ్రీ ధనావతి శ్రీనివాసరావు గారు, ఇట్లా కొట్టండి, దాంతో కొట్టండి. శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి పూజా కార్యక్రమంలో దంపతులకే పూజ నిర్వహించి మన నవ్యాంధ్ర స్వర్ణకార సంఘీల మీద సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతోటి చాలా బిజీ షెడ్యూల్ మరి ఈరోజు సాయంత్రం జలహారతి మరి గాంధీనగర్ లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో జలహారతి సేవలో చైర్మన్ గా ఉన్నారు. ఈ రోజున 1 మినిట్ లో 1 గంటతో సమానమైనటువంటి సమయం అయినప్పటికీ కూడాను సమయాన్ని వెచ్చించి వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. టేక్ వెంకటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఉదయం నుంచి అవిశ్రాంత వ్యక్తిగా మరి శక్తిగా ఉన్నటువంటి శ్రీ దేవ నరసింహారావు గారిని మరి ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారు ఉదయం మనకన్నా కూడాను 8:30 గంటల కల్లా వచ్చి మరి ఉదయం నుంచి కూడాను మనతో పాటే ఉండి మన కార్యక్రమాలన్నీ తిరిగిస్తూ మరి ఇందాక మీరు చెప్పారు చదువుకునే పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఉద్యోగాలు ఏ విధంగా త్వరగా వస్తాయి, ఏ కోర్సులు తీసుకుంటే మీకు ఏ విధంగా మీరు ఆదాయం వచ్చే వారు కూడా రావడం మనకి ఆనందదాయకం. అదేవిధంగా శ్రీ టేక్ వెంకటేశ్వరరావు గారు శ్రీ విశ్వకర్మ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్నారు. వీరు కూడా చాలా సీనియర్ స్వర్ణకార నాయకులు, స్వర్ణకారులు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ నవ్యాంధ్ర సామూహిక సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా గొప్పది. పేదలకు కావాల్సిన సామర్థ్యాన్ని అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా స్పెషల్గా తెప్పించాను. సార్ దయచేసి కూర్చోండి. కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈయన మనకి వ్యక్తిగత శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి మరి మొదట్లో పిల్లపార మార్కెట్ లో మరి తీగల మిషన్ గా ఉండి వారి తాతల కాలం తండ్రి కాలం స్వర్ణ వృత్తిలో ఉండి అతి చిన్న కుటుంబం నుండి ఈ రోజున భారతీయ రాలేదండి పేరు. ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో సంవత్సరాల కృషి, నిద్రలేని రాత్రులు. ఎందుకంటే ఇవి మాకు ఎలా తెలిసినాయి అంటే శ్రీ విజయవాడ సిల్వర్ క్లస్టర్ అనేది మనం కూడా ఒకటి ఏర్పాటు చేశాము. వారి సూచన సలహాలతోటి ఒక 3 years నుంచి రన్నింగ్ అవుతుంది. మరి బోర్డర్ లో ఉంది. అది కూడాను సిల్వర్ క్లస్టర్ లో 90% గ్రాంట్ తో పెట్టడం వలన గవర్నమెంట్ వారు మినిస్ట్రీ మీటింగ్ కనుక జరిగితే అది కూడా మన 1 town కి కిరీటంగా ఏదైనా ధరించిస్తే క్లస్టర్ కూడా మన నవ్యాంధ్ర సాధించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడాను వారి సూచన సలహాల మేరకు మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మరి క్లస్టర్లో విజయనగరం కానీ కరీంనగర్ కానీ ఇలాగా మంగళగిరి క్లస్టర్ కానీ 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లస్టర్ అంటే ఏదో క్లస్టర్ అంటే క్లస్టర్ 3 అక్షరాలు కాదండి. ఒక్కొక్క క్లస్టర్ 5 కోట్ల రూపాయలు మంజూరు జరుగుతుంది ప్రభుత్వ హయాంలో.
ఈ 5 లక్షల కోట్లకు కూడాను 90% గ్రాంట్ అంటే 10% అంటే 50 లక్షలు కడితే మిగతా వాటికి కూడా సామాగ్రి ఇస్తుందండి. డబ్బు ఇవ్వదు ప్రభుత్వం. మనం మిషనరీకి కావాల్సిన వస్తువులు చేసుకోవడానికి సామాగ్రి ఇస్తుంది. వీటన్నింటిలో కూడాను నిష్ణాతులుగా ఉండి ఎంతో మందికి క్లస్టర్లు ఇప్పిస్తడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత మహోన్నతమైన వ్యక్తి శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నర్ పేటలో 40 మంది కుటుంబాలకి వీరికి పోషిస్తున్నారంటే ఆ సంస్థ ద్వారా వారు ఉన్నతి పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ కూడా చక్కగా దేదీప్యమానంగా మరి వెలుగొందుతున్నాయి. లాక్డౌన్ లో ఎంత ఇబ్బంది అయినా సరే ప్రతి వారికి కూడా వారికి శాలరీ ఇచ్చి చక్కగా రాణించగలిగే ఐడియాస్ కూడా చెప్తూ ఉంటారు. మీరు ప్రసంగించండి, మేము అక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటాం. పెద్దలందరికీ మరియు నా మిత్రులకి అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నమస్కారం. నేను 1 టౌన్ వర్క్షాప్లో చక్కగా పని చేసుకుంటూ ఉంటే ప్రజా జీవితంలోకి రా అని చెప్పేసి బయటికి లాగింది మన దమర్ సింగ్ ప్రకాష్ గారు. నాకంటే ముందు ఆయన్ని అభినందించాలి అందరూ. ఎందుకంటే కొట్లో పని చేసుకుంటుంటే కాదా నీ టాలెంట్ ఉపయోగించుకోవాలి, నువ్వు బయటికి రా అని చెప్పేసి నాకు నవ్యాంధ్ర కామాక్షి సున్నకాల సంఘానికి కోశాధికారిగా పదవినిచ్చి ప్రజా జీవితంలో నా అడుగు పెట్టించారు. అక్కడి నుంచి మా ప్రెసిడెంట్ జింకా దివ్యనారాయణ గారు, కళారు వెంకటేశ్వరరావు గారు చాలా నాకు సహకరించి ఈ సంఘానికి ఏమేం కావాలో, ఎలా పని చేయించుకోవాలో మా ప్రెసిడెంట్ మరి సెక్రటరీ గారు వాళ్ళిద్దరికీ తెలుసు. తర్వాత వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి అందరూ. ఏది చప్పట్లు రావట్లా మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారి కోసం. త్యాగం చేస్తే ఇంకా ఉన్నతమైన పదవులు లభిస్తాయి అని అది వాసు గారిని చూసి నేను నేర్చుకున్నాను. వాసు గారికి కూడా మన అభినందనలు తెలియజేయాలి. ఆయన అధ్యక్షులుగా పనిచేసి ఆ అధ్యక్ష పదవిని ఇంకొకరికి ఇచ్చి